సర్వాధికారి గొప్ప దేవుడవు యేసు ప్రభు దేవుడా, మేమందరము మీ సన్నిధిలో మీ మాటలు వినడానికి కూడి ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీ నియంత్రణలో పెట్టుకొని ఏదైతే మాకు జీవితంలో మేము గైకుని పాటించాలో ఆ వాక్య భాగంను ఇవ్వమని, నన్ను వినే వాళ్ళందరినీ మీరే నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ, పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ఉన్నారని నమ్మి, మమ్మల్ని ఆయనే నడిపిస్తున్నారని నమ్మి, ఉపదేశంను అడ్డగింపచేయ ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు, మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన మీకే, దేవుడైన మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. రెండో దిన వృత్తాంతములు, సెకండ్ క్రానికల్స్, రెండో దిన వృత్తాంతములు 21 అధ్యాయం 37వ వచనంలో మధ్యలో ఉండేది చదవాలి. రెండో దిన వృత్తాంతములు 20వ అధ్యాయం, సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 37 verse 37 మిడిల్ పార్ట్, మధ్యలో ఉండే భాగం చదవాలి. నేను చెప్తాను ఎక్కడి నుంచి చదవాలని, అది చదవండి. ఆ ఓడలు అనిందా? ఆ ఓడలు అనిందా? ఆ ఓడలు వెళ్ళజాలకుండా, ఆ ఓడలు తార్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను ఉందా? బద్దలైపోయాను, అంతే. ఏంటి? ఆ ఓడలు తార్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. ఏమర్థమైంది మీకు? అంటే రెండవ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో 37వ వచనంలో ముందు భాగం చదవలేదు, వెనక భాగం చదవలేదు, మధ్యలో భాగం తీసుకున్నాం. ఆ ఓడలు తార్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. మీకు ఏమన్నా గుర్తొస్తుందా కథలు? యోనా, తార్షీషు అనగానే యోనానా? యెహోషాపాతు గురించా? కరెక్ట్, యెహోషాపాతు గురించి. యెహోషాపాతు గురించి మనం పాటలు పాడుకుంటాం కదా. ఓ పాట, ఏ పాట అది? పాట నేను చెప్తాను, ఆ లైన్ మీరు చెప్పండి. సర్వాంగ సుందర అనే పాటలో వస్తుంది. ఆ లైన్ చెప్పండి మీరు. ఏంటి ఆ లైన్ ఏంటి చెప్పండి. ఆ లైన్ చెప్పండి, ముందు చెప్పండి పాడాలంటే. అది నేను చెప్పాను కదా, అది తర్వాత. ఆ లైన్ యెహోషాపాతు దాని ముందు ఏమొస్తుంది? ఎవరికి గుర్తులేదా? నాకు గుర్తులేదు, అందుకనే అడుగుతున్నా. వచ్చేసింది, చెప్పండి. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు జయధ్వజమైతివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై అంటే అర్థం ఏంటి? ఇంతవరకు పాడారు కదా, ఎన్నోసార్లు పాడాం కదా. ఎందుకు పాడాం చెప్పండి? అంటే పాడేస్తాం కానీ అస్సలు అర్థం తెలియకుండా పాడేస్తాం. అది దేవునికి నచ్చదు. తెలుసా మీకు? మన నోటి నుంచి ఏమొచ్చినా అది మనకు తెలిసి చెయ్యాలి, లేకపోతే దేవునికి అది అందదు. ఓకే. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై. ఎందుకు యెహోషాపాతుని ఇక్కడ తీసుకొచ్చాడు రచయిత? నిందలంటే ఏంటి? ఇక్కడ రెండవ దినవృత్తాంతం 20వ అధ్యాయం 37వ వచనం మధ్యలో చూస్తే ఆ ఓడలు తార్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయినసి ఉంది. ఇక్కడ ఒక రచయిత పాట రాస్తున్నాడు, ఏమని? నా నిందలన్నిటిలో యెహోషాపాతువై
నాకు జయధ్వజమైతివా. ఏమన్నా అర్థమైందా దానికి దీనికి? ఏమన్నా సంబంధం ఉందా? చూద్దాం, ఏ సంబంధం ఉందని చూద్దాం. యెహోషాపాతు గురించి ముందు ఏమని తెలుసుకుందాం. యెహోషాపాతు ఎవరు? చూడనా ఎవరు? యూదుల రాజు. యూదులో చాలా మంది రాజులు ఉన్నారు కదా, దాంట్లో యెహోషాపాతు ఒక రాజు. యెహోషాపాతు నాన్న పేరు? యెహోషాపాతు ఏమని తెలీదు. నాన్న పేరు అడిగితే యెహోషాపాతు వాళ్ళ నాన్న పేరు ఆసాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఏఎస్ఏ ఆసాన్స్ ఉంటుంది. సరేనా? యెహోషాపాతు కొడుకు పేరు జెహోరాం. ఏం పేరు? జెహోరాం. యెహోరాం అంటారా? ఓకే. ఇప్పుడు యెహోషాపాతు యూదాలో ఉండే రాజు. ఇప్పుడు ఇశ్రాయేల్ చూస్తే మొదటిగా ఇశ్రాయేల్గా ఉండింది కదా. ఇశ్రాయేల్గా ఉండేటప్పుడు ఇశ్రాయేల్ మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు తర్వాత ఎవరు వచ్చారు? దావీదు తర్వాత దావీదు, సొలొమోను. సొలొమోను తర్వాత సొలొమోను, రెహబాము. సొలొమోను తర్వాత ఏమైందంటే ఒకటిగా ఉన్న ఇశ్రాయేల్ ఏమైంది ఇప్పుడు? రెండుగా అయింది. ఏమని? యూదా. యూదా యూదా ఒకటి ఒక దేశం అయింది. ఇంకోటి ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ దేశం అయింది. యూదాలో 2 గోత్రములు మాత్రమే ఉంటారు, 10 గోత్రములు ఇశ్రాయేల్ ఉంటారు. ఇప్పుడు దీని ఓ రాజులో దాని ఓ రాజు. ఇప్పుడు మన మాట్లాడే రాజు ఎవరు? యూదా రాజు. యూదా రాజు. సరేనా? సరే. యూదా రాజు ఉండేటప్పుడు యూదాల రాజుగా ఈయన యెహోషాపాతు ఉండేటప్పుడు ఇశ్రాయేల్ రాజు ఒక ఆయన ఉన్నాడు. ఇద్దరిని చూశాడు ఈయన. ఇద్దరిని చూశాడు. ఆగాసు ఐడియా ఉందా మీకు? ఆగాసు రాజు. ఆగాబు జెజబెల్ తెలుసు కదా. ఆ సమయంలో ఇశ్రాయేల్ రాజుగా ఆయన ఉన్నాడు. ఆ తర్వాత అహాసియా వచ్చాడు. అహాసియా తెలుగులో వేరే పేర్లు ఉంటుంది. సరైన తర్వాత చూసుకోండి. ఇప్పుడు యెహోషాపాతు యూదుల రాజు. యెహోషాపాతు ఏం చేశాడు? యూదుల రాజుగా ఉన్నాడు. యూదుల రాజుగా ఉంటే సొలొమోను చేసినట్టు ఒక పని చేశాడు ఆయన. ఏంటి? సొలొమోను చేసినట్టు ఒక పని చేశాడు. సొలొమోను ఏం చేశాడు? బంగారం తెచ్చుకోవడానికి కోసం ఓఫీర్ అనే పట్టణంకి పంపాడు. దేనికి పంపాడు? ఓడల్ని పంపాడు. సొలొమోను కాలంలో సొలొమోను పంపిందేమో వెళ్ళి బంగారం వచ్చేసింది. అలాగే యెహోషాపాతు కూడా ఏం చేశాడు తెలుసా? అలాగే ఓడల్ని చేసి ఏం చేశాడు? ఇలా పంపించి బంగారం తెచ్చుకోవాలంటే ఆ ఓడలు బద్దలైపోయిందని ఇప్పుడు చదివాం మనం. ఎందుకు? సొలొమోను పంపిన ఓడలు ఎందుకు బంగారం తీసుకొచ్చింది? యెహోషాపాతు పంపించాలని అనుకున్న ఓడలు ఎందుకు బద్దలైపోయింది? ఈయన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించాడు. సిస్టర్ ఇంకోసారి చెప్పండి గట్టిగా. దుర్మార్గంగా ప్రవర్తించినందువల్లనే యెహోషాపాతు దుర్మార్గంగా ప్రవర్తించాడు అని సిస్టర్ చెప్తున్నారు. మరి బైబిల్లో చూస్తే యెహోషాపాతు మంచి రాజుని రాసి ఉంటుంది. చూసారా మీరు? యెహోషాపాతు మంచి రాజుని రాసి ఉంటుంది. సిస్టర్ చెప్పింది తప్ప అంటే తప్పు కాదు, సిస్టర్ చెప్పింది కరెక్టే. మరి బైబిల్లో చూడండి మీరు, ఏ రాసింది? యెహోషాపాతు యథార్థవంతుడు మంచి రాజుని రాసి ఉంటుంది. యథార్థవంతుడిని రాసి ఉంటుంది. మరి ఎందుకు ఈ తేడాలు? అగాజియానా తెలుగులో? అగాజియా అనే రాజుతో. అగాజియా ఎవరు? ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ రాజు దుర్మార్గుడు. ఎవరు? దుర్మార్గుడు. ఇశ్రాయేల్ రాజు దుర్మార్గుడు. సో దుర్మార్గుడితో ఏం చేశాడు? కలిసాడు. సరే, ఇప్పుడు పాయింట్కి వచ్చాం. ఏం చేసాం? పాయింట్కి వచ్చాం. ఇశ్రాయేల్ రాజు దుర్మార్గుడు, యెహోషాపాతు దేవుని తాలూకా మంచివాడు. ఇప్పుడు యెహోషాపాతుగానే ఉండింటే బాగుండేది. ఏం చేశాడు? అహాజియాతో ఇశ్రాయేల్ రాజుతో ఇశ్రాయేల్ రాజు ఎవడు? దుర్మార్గుడు. అంటే దుర్మార్గుడు అంటే మామూలు కాదు. ఏమేమి దేవునికి వ్యతిరేకత ఉందో అన్నీ చేస్తాడు. అన్ని అంటే 1, 2 కదా, అన్నీ చేస్తాడు. రాజుగా ఉంటే అన్నీ చేశాడు. యెహోషాపాతు దేవుడు దృష్టిలో చాలా మంచిగా అన్ని చేశాడు. ఒక పని మాత్రం చేయాల. ఏ పని చేయాల? ఒక పని మాత్రం చేయాల. ఏం పని చేయాలంటే, ఇతర దేవతలు ఉంటారు కదా, ఇతర దేవుళ్ళు ఉంటే వాళ్ళ మందిరములు ఉన్నా కానీ దాన్ని పడగొట్ల, మిగతా అన్నీ చేశాడు.
వాళ్ళ తండ్రి లాగానే కొంచెం బాగానే చేశాడు. తండ్రి కూడా బాగానే చేశాడు. తండ్రి లాగా ఈయన కూడా బాగానే చేశాడు. సరేనా? మరి ఏం చేయలేదు, ఎక్కడైతే పాలన చేశాడో ఆ దేశంలో ఏం పని చేయలేదు, ఇతర దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మందిరంలో అలాగే ఉంచాడు. ఆ పని కూడా చేసి ఉండవలసింది, అది చేయలే. అయినా దేవుని దృష్టిలో ఆయన మంచిగానే ఉన్నాడు. మరి దేవుడు ఎందుకు ఆయన చేసిన ఓడలను బద్దలుగా చేశాడంటే, ఓడలైతే తయారైంది. ఓడలు ఎక్కడ తయారవుతుంది? ఓడలు ఎక్కడి నుంచి తయారవుతుంది? సముద్ర ఒడ్డున కదా. ఓకే, అక్కడ ఓడలైతే తయారైంది. మరి ఎందుకు బద్దలైంది తెలుసా? ఎక్కడ బద్దలైంది తెలుసా? అది ఇంకా బయలుదేరలా. ఏది ఈయన ఏమనుకున్నాడో ఆ పనికి ఇంకా బయలుదేరలా, బద్దలైపోయిందంట. నేను సీరియస్ అయిన మ్యాటర్ మాట్లాడుతున్నా. ఏమాట్లాడుతున్నా? సీరియస్ అయిన మ్యాటర్ మాట్లాడుతున్నా. ఈ వాటికి మీకు అర్థమై ఉండాలి వాక్యం. అర్థమై ఉండాలి. యెహోషాపాతు దేవుని దృష్టిలో మంచి రాజు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు యెహోషాపాతు సొలొమోను అనుకుంటున్నట్టుగానే ఏం చేశారు? ఓ పని చేయాలని పని చేశాడు. ఏం పని చేశాడు? ఓడలు చేసి ఆ ఓడలను పంపించి ఏం చేయాలి? ఓఫీర్ అనే పట్టణంకి పంపించి అక్కడి నుంచి బంగారం తీసుకురావాలి అని చెప్పేసి. మరి అన్ని కట్టిన చేశాడు, కానీ ఈ ఓడలు కట్టి దీన్ని ఏం చేశాడంటే అహాజ్యన రాజుతో కలిసి కట్టాడు. అహాజ్యన రాజు ఎవరు? ఇశ్రాయేల్ రాజు, దుర్మార్గుడు. దేవుని దృష్టిలో దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడితో ఏం చేశాడు? కలిసాడు ఈయన. అందుకని ఓడలు బద్దలైందా? అదే వాక్యం చెప్తుంది. దుర్మార్గుడితో కలిస్తే, దేవుని పిల్లలు దుర్మార్గులతో కలిస్తే దేవుని పిల్లలు చేసే పనులన్నీ బద్దలైపోతుంది. అది వాక్యం, అది చెప్తుంది ఇక్కడ. అర్థమైందా మీకు? అది ఇప్పుడు ఏం చేయాలి మనం? చూడండి, సొలొమోను ఎక్కడ ఓడలు కట్టాడో అక్కడే ఈయన కూడా కట్టాడు. స్థలం ఒకటే. అర్థమైందా మీకు? సరే, సొలొమోను కట్టినట్టుగానే ఈయన కూడా ఓడలే కట్టాడు. సొలొమోను కట్టిన ఓడలు దేనికోసం వాడబడిందో దానికోసమే ఈయన కూడా కట్టాడు. యెహోషాపాతు కూడా కట్టాడు. సొలొమోను ఎంత మంచి రాజో, సొలొమోను కన్నా మంచి రాజే యెహోషాపాతు. సొలొమోను కన్నా మంచి రాజే. దేవుని దృష్టిలో మనం మాట్లాడుతున్నాం, సరేనా? సొలొమోను ఎంత మంచి రాజో అలాగే యెహోషాపాతు కూడా మంచి రాజే. మరి నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు జయధ్వజమైతివా. దీని ఏమర్థం చూడండి. రెండో లైన్ ఏమో నాకు జయధ్వజం అయితివా, నాకు విజయం ఇస్తివా అని మాట్లాడుతుంది. మరి ముందు లైన్లో ఏముంది? నా నిందలన్నిటి. ఎందుకు ఈ రచయిత అలా రాశాడు చెప్పాలి. ఈ రచయిత యెహోషాపాతు తప్పుడు రాశాడా? రాయలా. మరి ఎందుకు రచయిత రాశాడు? ఇది మీ హోంవర్క్. పాడుతున్నాం కదా, ఇది మీ హోంవర్క్. మొత్తం పాట చదవండి, మొత్తం పాట చూడండి, దీని అర్థం తెలుసుకోండి, సరేనా? సరే, ఇప్పుడు ఈ సొలొమోను ఏం చేశాడో అదే పని, అదే ఉద్దేశంతో యెహోషాపాతు చేస్తే, యెహోషాపాతు చేసిన ఓడలు అక్కడి నుంచి బయలుదేరలేదు, బద్దలైపోయింది అని ఇక్కడ మాట్లాడితే, ఇక్కడ దీని మనం దేవుని వాక్యం కింద, దేవుని వెలుగు కింద దీన్ని మనం చూస్తే ఏం చేయాలి అని చూస్తే, ఇక్కడ యెహోషాపాతు చేసింది అహాజియా అనే ఇజ్రాయెల్ రాజుతో తప్పుడు చేసి పాపములు చేసిన ఇజ్రాయెల్ రాజుతో కలిశాడు కాబట్టి, ఒక అన్యుడితో కలిశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? యెహోషాపాతు చేసిన అన్ని పనులను బద్దలు చేశాడు, నాశనం చేశాడు దేవుడు. మరి మన సంగతులు ఏంటి? యెహోషాపాతు ఉన్నా కానీ అలా చేసి ఉండకూడదు అని మనం మాట్లాడతాం కదా. మాట్లాడదామా? యెహోషాపాతు అంతమంది రాజు, దేవుని దృష్టిలో చాలా మంచి రాజు, అన్ని మంచి పనులు చేశాడు, మరి ఎందుకు అహాజ్యతో కలిశాడు అని అడుగుతామా అడుగుతాం. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? దేవుని బిడ్డలు అంటున్నావా? ఈ సెలవుల్లో చూడండి, అన్ని పనులు వదిలిపెట్టేసి
అన్నీ వదులుకొని ఓవర్ టైం వచ్చినా కానీ వద్దని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఆన్లైన్లో అటెండ్ అవుతూ అన్నీ చేస్తున్నావా? మన సంగతి ఏంటి? మనతో పాటు ఆకాశాలు లేవా? హలో, మనతో పాటు ఆకాశాలు లేవా? ఉన్నారా లేవా? ఉన్నారు. మనతో మనతో ఆకాశాలు ఉన్నారా లేదా? మన దేవుని బిడ్డలైతే ఈ లోకంలో మనకి సంబంధం లేని అన్యులతో మనకి సంబంధం ఉందా లేదా? ఒకవేళ ఉంటే కదా, ఉంది, అందరికీ తెలుసు ఉందని. అలా పెట్టుకుంటే మనం ఏమి కట్టుకుంటామో రూపల, మనం ఏమి అనుకుంటామో జీవితంలో అది బద్దలవుతుందా? బద్దలవదా? బద్దలవుతుంది. ఓకే, ఎప్పుడు బద్దలవుతుంది? అలాంటి సహవాసములు పెట్టుకుంటే బద్దలవుతుంది. అలాంటి సహవాసములు ఎందుకు వస్తుంది? అలాంటి సహవాసములు ఎందుకు మనకు ఏర్పడుతుంది? అది ఆలోచన చేయాలి. ఇప్పుడు యెహోషాపాతుని చూస్తే అన్ని మంచిగానే చేశాడు, ఒక్కటి చేయలా. దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఒకటి చేయలా. ఏం చూసాం వాక్యం? మన మొత్తానికి చూస్తే ఆ వాక్యం చదవండి, 20:37 మొత్తానికి చదవండి. ఆ వాక్యం మొత్తానికి, వచనం మొత్తం. అప్పుడు మారేషా వాడును కుమారుడునగు ఇంకోసారి చెప్పండి. ఎలీయెజరు. సరే బ్రదర్. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు ఎలీయెజరు నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి. గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. చాలు సిస్టర్, ప్రవచనం ఒకటి చెప్పాను. చూసారా? దేవుడు ఒక ప్రవక్తని పంపించి యెహోషాపాతుతో ఇలా చెప్పాను. ఏమని? నువ్వు చేసిన పనులన్నీ భంగము చేయను. అదే అక్కడ దీని తర్వాత వస్తాయన్నమాట. ఓడలు బద్దలైనది ఇంకా వస్తాయన్నమాట. అది 2వ దినవృత్తాంతంలో ఇప్పుడు మనం మాట్లాడుకునేది. సరే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అహజ్యాతో కలిశాడు. మరి ఇప్పుడు మనం రోజు ఉదయం లేచిన దాని నుంచి మస్ట్ రోజు లేచే వరకు అన్యులతోనే సహవాసం. అంటే నైట్ నిద్ర పోయేటప్పుడు మనకు వచ్చే కళల్లో కూడా అన్యులతోనే సహవాసం ఉంటాయి. 24 గంటలు అన్యులతోనే ఉన్నాం. మరి మన సంగతి ఏంటి? ఇప్పుడు మీకు చాలా ప్రశ్నలకు మీరు అడుగుకునే సమాధానం వచ్చిండొచ్చు. దేనికి? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు తెలుసా? ఒకటి కూడా రావట్లా. వచ్చిందా? చెప్పాలి. ప్రార్థనలు చేస్తున్నావా? ముందు చేస్తున్నావా చేయలేదా? ఒకవేళ చేస్తే ఏదైనా జరుగుతుందా? ఏమి జరగదు. అదేది ఆ సమయంలో ఏదో జరిగితే అది దేవుడు ఇచ్చాడు అనుకుని మన దేవునికి థ్యాంక్స్ చెప్తాము. కానీ మన దేవునికి ప్రార్థన చేస్తే సమాధానం ఎలా రావాలో తెలుసా మీకు? ప్రార్థన చేసి ముగించిన వెంటనే రావాలి. అది దేవుని దగ్గర ఉండే జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం. ఇప్పుడు పౌలు, మన బైబిల్లో చదువుతున్నాం, పౌలు ప్రార్థనలు చేస్తున్నాడు. పౌలుకు సమాధానం వెంటనే వచ్చిందా? 10 సంవత్సరాల తర్వాత వచ్చిందా? చెప్పాలి. ఆదిమ సంఘంలో ఉండే ఆ సమయంలో అపోస్తలులు, శిష్యులు ఎవరు ప్రార్థన చేసిన వెంటనే ఏమైంది? సమాధానం వచ్చింది. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మనందరూ యెహోషాపాతులే, అంటే దేవుని బిడ్డలే. దేవుని దృష్టికి బాగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం. మరి ఏం చేసాం? సంబంధం ఎవరితో పెట్టుకున్నాం? అన్యులతో పెట్టుకున్నాం. అన్యులతో సంబంధం పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు కదా. దేనికి పెట్టుకోవాలి? ఇప్పుడు సువార్త చెప్పడానికి తప్ప మిగతా అన్నిట్లో పెట్టుకుంటున్నాం, అది మాత్రం చెప్పట్లా.
పెట్టుకుంటే స్వార్థ కోసం పెట్టుకోవాలి, పెట్టుకుంటే దేవుని కోసం పెట్టుకోవాలి, పెట్టుకుంటే దేవుని కార్యం కోసం పెట్టుకోవాలి. మరి దాన్ని ఒక్కటి వదిలేసి మనం ఏం చేస్తున్నాం? మిగతా అన్నిటి కోసం సంబంధాలు పెట్టుకుంటున్నాము. అయితే ఏదైతే యెహోషాపాతు చేశాడో, ఆకాశీయతో కలిసి సంబంధం పెట్టుకున్నాడో, ఓడలు బద్దలైంది. ఓడలు బద్దలైంది. మరి ఈరోజు యెహోషాపాతులాగానే మనం కూడా ఉన్నాం. మనం కూడా దేవుని దృష్టిలో మంచిగానే ఉన్నాం, దేవుని బిడ్డలే. మరి ఏం చేస్తున్నాం? అన్యులతో కాని సంబంధాలు, పెట్టుకూడని సంబంధాలు అన్నీ పెట్టుకుని ఏం చేస్తున్నాం? పనులు చేసి తిరుగుతున్నాం. మరి దీన్ని దేవుడు ఆశీర్వదిస్తాడా? వాక్యం చెప్తుంది ఏమని? బద్దలవుతుంది, బద్దలవుతుంది. మనం ఏదైతే అరేంజ్మెంట్స్ చేసుకున్నామో అది బద్దలవుతుంది. అంటే దీన్ని దేనికి పోల్చుకోవచ్చు అని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. చాలామంది మన సబ్జెక్ట్ ఇది కాదు, వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. చాలామంది విశ్వాస బిడ్డలు అన్యులతో సంబంధం అనగానే పెళ్లి సంబంధాలు పెట్టుకుంటారు, తెలిసే పెట్టుకుంటారు. వచ్చిన తర్వాత మార్చుకోవచ్చులే, ఏంటి? వచ్చిన తర్వాత మార్చుకోవచ్చులే, బాగానే ఉంది, వచ్చిన తర్వాత మార్చుకోవచ్చు. మరి దేవుడు ఎందుకు యెహోషాపాతు కేసులు అలా అనుకోలేదు? ఏమని? అన్ని జరగనిద్దాం, తర్వాత ఆగాజీ అని యెహోషాపాతులాగా మార్చుకుందని దేవుడు ఎందుకు అనుకోలేదు? అనుకునిండొచ్చు కదా. ఎందుకు అనుకోలేదు? పెట్టుకోకూడదని, అన్యులతో ఏ సంబంధాలు పెట్టుకోకూడదని. తర్వాత ఇది పెళ్లి విషయంలో. తర్వాత ఏ సంబంధాలైనా, ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా, ఏ సంబంధాలైనా మనం పెట్టుకుంటే అన్యులతో పెట్టుకున్నాము అంటే దేనికోసం పెట్టుకోవాలి? దేవుని కార్యము కోసమే పెట్టుకోవాలి. లేదు అనేటప్పుడు అది పెట్టుకోవడం మంచిది కాదనేది కాదు, డేంజర్, బద్దలవుతుంది. అంటే వాళ్ళతో కలిసి ఏమి చేసుకున్నా అది దేవునికి ఇష్టంగా ఉండదు, దేవుడు దాన్ని ఒప్పుకోడు, దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. దానికి మారుగా ఏం చేస్తాడు? భంగము చేయును. ప్రవక్త పలిగింది ఎవరి దగ్గర? యెహోషాపాతు దగ్గర వెళ్ళి దేవుడు పంపించిన ప్రవక్త పలిగింది, నీ ప్లాన్స్ అన్ని కూడా భంగము చేయును. అంటే ఏమర్థం? బద్దలాయన, ఓడలన్నీ బద్దలైపోయింది. ఆ ఓడలు ఇంకా బయలుదేరలా, చేసిన ఓడలు చేసినట్టుగా అక్కడే ఉంది. ఓడలు ఏమైంది? బద్దలైంది. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఈరోజు దేవుడి దగ్గర మనం వేడుకోవాల్సింది ఏంటి అని చూస్తే, మనం ఏం వేడుకోవాలి? చాలా సింపుల్. దేవుని బిడ్డలోనే ఉండాలి. దేవుడి బిడ్డలుగా ఉండి యెహోషాపాతు చేసిన తప్పు కూడా మనం చేయకూడదు. ఏమని? యెహోషాపాతు రాజు అనుకుంటే ఆ దేశంలో ఏమనుకున్నాడో అదే జరుగుతుంది కదా, అదే జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ తన దేశంలో ఉన్న ఇతర దేవతలున్న గుడులు, మందిరంలోనే ఆయన ఏం చేయలేదు? దాన్ని నాశనం చేయలేదు. అక్షర నాశనం చేయాలి. ధర్మశాస్త్రంలో అది లేదు, దానికి చోటు లేదు. మరి ఆయన ఏం చేశాడు? దాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టింది కాకుండా ఇంకోటి ఏం చేశాడు? ఇంకొక రాజుతో కలిశాడు. ఆ రాజు ఎవడు? దుర్మార్గుడు, దేవునికి అన్ని వ్యతిరేకతలు చేస్తున్నవాడు. అన్ని చేసిన ఆ రాజుతో కలిస్తే ఏమైంది? ఈ యెహోషాపాతు దేవుని బిడ్డ ఏం అనుకున్నాడో ఆయన ప్లాన్లు ఏమి కూడా పని చేయలేదు. మొత్తానికి దేవుడు ఏం చేశాడు? కూల్చాడు ఆయన. ఈరోజు మన జీవితం కూడా అంతే, కూల్చివేస్తాడు దేవుడు. మనం పెట్టుకునే సంబంధాలు, మన ఏదైతే స్నేహితులు పెట్టుకుంటామో ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటే మీకు అనిపించవచ్చు బాగా ఉంది అని. మరి దేవుని ప్రణాళికలో అలా ఏమీ లేవు. ప్రతిదీ దేవుని బేస్ చేసుకునే ఉంది. సరే, ఇప్పుడు ఎందుకు ఇలాంటి యెహోషాపాతులు ఉన్నారు? ఎందుకు మన మధ్యలో దేవుని బిడ్డలయ్యిండు కూడా వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని దీనికి ఒక్క కారణం చూద్దాం. చాలా కారణములు ఉన్నాయి. ఈరోజు మనం దాంట్లో ఒక్క కారణం చూద్దాం. ఆ ఒక్క కారణం ఎక్కడుంది అని చూస్తే లూకా 8:13 ఉంది. లూకా 8:13 మధ్యలో ఉందన్నమాట. లూకా 8:13 మధ్యలో ఉంది. ఓడలు బద్దలైనది చివరి భాగం అనుకుంటా ఆ వచనంలో కదా. ఇప్పుడు లూకా 8:13 తీయండి, దాంట్లో మధ్య ఉంటే చదవాలి. సంతోషముగా అంగీకరించేవారు చదవండి సిస్టర్. సంతోషించేవారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి చాలు తొలగిపోదు. సిస్టర్ చాలు. వారికి వేరు లేనందున ఏమనింది?
వారికి వేరు లేనందున అనిసింది. సిన్స్ దే డోంట్ హ్యావ్ డీప్ రూట్స్, వారికి వేరు లేనందున అనిసింది. ఇది మీకు తెలుసు, ఒక ఉపమాన రీతిలో యేసయ్య పలికిన మాటలు ఇది కదా. ఏ ఉపమానం ఇది? విత్తనాలు విత్తుతారు కదా, దాంట్లో ఒక 4 రకముగా చెప్పింటారు కదా, యేసయ్య మాట్లాడింటారు 4 రకముగా. దాంట్లో ఇది ఒక్క రకం అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడే ఈ రకం ఏంటి అని చూస్తే, విత్తనాలు విత్తినింది బండరాయిమైన పడి ఉంటది కదా, దాని గురించి, బండరాయిల పడిన విత్తనాల గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. సరే చూద్దాం, బండరాయి పైన విత్తనాలు ఏంటి, ఎందుకు ఈ ఉపమానం చెప్పబడింది మనకి ఈ రోజు వాక్య భాగంలో. అంటే ముందు ఒకటి చూసుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎందుకు దానికి సంబంధం ఏంటి చూద్దాం. వారికి వేరు లేనందున, వారికి ఏమి లేనందున? వేరు లేనందున. సరే, ఇప్పుడు మనం వ్యవసాయం గురించి కొంచెం మాట్లాడుకుందాం. పొలంలో విత్తనాలు విత్తుతారు కదా, పొలంలో విత్తనాలు విత్తుతారు. మామూలుగా పొలంలో విత్తుతారా, బండరాయిలో విత్తుతారా? మట్టిలో. రాయిలో ఎవరు విత్తనాలు విత్తారు కదా. సరే, విత్తనాలు విత్తేటప్పుడు కొంచెం బండరాయి లాగా ఉండే గట్టి పొలంలో కూడా పడతాయి విత్తనాలు కదా. ఇప్పుడు అన్ని చోట్ల మన పొలంలో ఉండే అన్ని చోట్ల ఉండే పొలంలోని ఒకేలాగా ఉండదు కదా. సో మంచి పొలంలో పడుతుంది, ఇలాగా గట్టిగా అంటే బండరాయి లాగా ఉండే దీంట్లో కూడా పడుతుంది అనమాట. సరే, అది దాని గురించి ఇక్కడ మాట్లాడింది. ఈ విత్తనాలు ఎలా విత్తిన తర్వాత ఏమి జరుగుతుంది అని చూద్దాం. ఫస్ట్ విత్తనాలు విత్తడానికి ముందు ఏం చేస్తారు? ఆ పొలమును సిద్ధపరుస్తారు కదా. పొలమును ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. ఎలా సిద్ధపరుస్తారు? ముందుగా దుక్కి దున్నుతారు. దుక్కి ఎందుకు దున్నుతారు చెప్పండి? దేనికి దుక్కి దున్నారు చెప్పండి? సమానంగా ఉండడానికి. ఆ మట్టి పొలం ఉంది కదా, అది ఎండకు బాగా ఎండిపోయి వర్షానికి బాగా తడిచిపోయి ఇలా మార్చి వచ్చేటప్పుడు గట్టి పడతాయి. గట్టి పడిన దాన్ని ఏం చేయాలంటే, ఈ విత్తనాలు గట్టి భూముల లోపల వెళ్ళదు కాబట్టి దానికోసం ఏం చేస్తారు? దాన్ని మెత్తపరుస్తారు. దానికి దుక్కి కావాలి. దుక్కి దున్నితే అది దాదాపు ఒక 1/2 అడుగు నుంచి 30 అడుగు వెళ్తుంది. ఆ మట్టిని ఏం చేస్తుంది? మెత్త చేస్తుంది. సరే, ఇప్పుడు దుక్కి దున్ని దాని తర్వాత ఏం చేస్తారు? ఒకవేళ నీళ్ళు ఇది ఉంటే నీళ్ళు దాన్ని పాతులుగా అంటే ఒకలాగా దాన్ని భాగం చేసి దాన్ని నీళ్ళు పోసి దాని తర్వాత విత్తనాలు వేస్తారు. మరి వర్షముకు ఎదురు చూసే ఉండే పొలంలో ఏం చేస్తారంటే, దుక్కి దున్నేసి ఆ వర్ష సీజన్ రాగానే ఏం చేస్తారు? దాన్ని విత్తనాలు జల్లుతారు. ఈ విత్తనాలు జల్లేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, విత్తనాలు వెళ్ళి పొలం పైన పడతాయి. పొలం పైన పడి ఏమవుతుందంటే కొంత టైం తర్వాత ఏమవుతుంది? గాలి అది ఇది ద్వారా ఏమవుతుందంటే ఆ విత్తనాలు కప్పబడతాయి లైట్గా. ఇప్పుడు మట్టి లోపల ఉండే విత్తనాలు బాగా ఈ ప్రాసెస్ అర్థం చేసుకోండి. మట్టి లోపల ఉండే విత్తనాలు 2 దశల్లో పెరుగుతాయి. 2 దశల్లో పెరుగుతాయి. తెలుసా మీకు? మట్టి లోపల ఉండే విత్తనాలు 2 దశలు, ఒకటి కిందకి ఇంకోటి పైన. అర్థమైందా? ముందు కింద భాగం కొంచెం పెరుగుతాయి. ఈ కింద భాగం పెరగగానే ఆ తర్వాత పై భాగం కూడా లైట్గా పైగా మొలకెత్తి వస్తాయన్నమాట. సరేనా? ఇప్పుడు చూడండి, ఈ ప్రాసెస్లో చెప్తాను. కింద భాగం వచ్చేసి, కింద భాగం ఎందుకు దుక్కి దున్నారంటే, కింద భాగం ఉంది కదా, ఆ కింద భాగం మెత్తబడితే ఈ విత్తనాలు అది మొలకెత్తేటప్పుడు కింద భాగం బాగా మెత్తగా ఉంటే వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా వెళ్ళాలంటే ఆ నేల మెత్తబడి ఉండాలి, ఆ నేలలో లైట్గా తేమ కూడా ఉండాలి. అర్థమైందా మీకు? తేమ మాయిశ్చర్ అంటారు కదా, తేమ కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది కింద వేరు తనను ఏమవుతుంది? పైన పచ్చగా పైన ఆ మొలకెత్తి పైకి వస్తూనే ఉంటుంది. కింద ఎంత మెత్తగా ఉందో బాగా వినండి, బాగా వినండి. కింద ఎంత మెత్తగా ఉందో కింద పెరుగుతాయి, అలాగే పైన కూడా ఏమవుతుంది? పెరుగుతూనే ఉంటాయి. ఇది నార్మల్ ప్రాసెస్. అర్థమైందా? ఒకవేళ కింద మెత్తగా లేదనుకోండి, ఏమవుతుంది తెలుసా? పైనే భయంకరంగా పెరుగుతాయి. తెలుసా తెలీదా? తెలియదు కదా, ఆలోచన చేయాలి. కింద మెత్తగా లేదంటే కింద వెళ్ళలేదు కదా, మొత్తం ఎనర్జీ ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలి? పైకినే ఇవ్వాలి. కింద ఇవ్వదు, ఇప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే మెత్తగా లేదు, గట్టిగా ఉంది. ఇంకోటి
తేమ కూడా లేదనుకోండి, గట్టిగా ఉంది, పొలం గట్టిగా ఉంది, అలాగే తేమ కూడా లేదు. తేమ కూడా లేదనేటప్పుడు ఏమవుతుందంటే కింద వెళ్ళే ఆ గ్రోత్ ఉంది కదా, ఆ పెరగడం అనేది కింద జరగదు. దాంతో పాటు ఈ రెండు రెట్లుగా ఏమవుతుంది, పైన ఉంటుంది, టక్కమని పెరుగుతుంది. మీరు చూడండి, ఈ తరుసు పొలాలు ఉంటుంది కదా, తెలుసు కదా తరుసు పొలాలు అంటే అంటే పంటదనమాట. అలా వేసుంటారు, దాంట్లో బీడు భూములు, దాంట్లో మొక్కలు వస్తాయి. దాన్ని మీరు ఇలా లాగితే వచ్చేస్తాయి, టక్కమని వచ్చేస్తుంది. ఎందుకు చెప్పండి? కింద ఏం ఉండదు కాబట్టి, స్ట్రాంగ్ రూపంలో ఉండదు కాబట్టి, పైకి మాత్రమే అన్ని ఉంటుంది. మీకు అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు చూడండి, ఈ గట్టి పడిన భూమిలో పడిన విత్తనముకి కింద ఏమీ లేదు, వెళ్ళడానికి మెత్తగా లేదు, అక్కడ తేమ కూడా ఉండదు. మెత్తగా లేదు, తేమ కూడా ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుంది, కింద గట్టిగా వెళ్ళదు కానీ పైన మాత్రం టప్పని పెరుగుతుంది. మరి పైన బాగా పెరుగుతుంది కానీ కింద తేమ లేదు కాబట్టి ఎంతవరకు పెరుగుతాయి? కొంతవరకే పెరుగుతాయి. పెరిగిన తర్వాత ఇప్పుడు కింద నుంచి తేమ లేదు, వేరు కూడా వెళ్ళంది అవకాశం లేదు, పైన పెరిగింది, ఎండిపోతాయి. అదే ఈ వచనం చెప్పింది, వారు వేరు లేనందున. ఇక్కడ చూస్తే అది వేరు లేనందున కదా చెప్పాలి. ఏం చెప్పాలి వచనం? అది వేరు లేనందున అని చెప్పాలి. మరి వచనం ఏం చెప్తుంది? వారు వేరు లేనందున అంటుంది. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఆలోచన చేయాలి. ఎవరు వీళ్ళు? వారు వేరు లేనందున. వీళ్ళెవరు చూద్దాం. అప్పుడు యేసయ్య చెప్పింది వీళ్ళని ఎవరంటే, సంఘానికి వస్తారండి. ఎక్కడ వస్తారు? సంఘానికి వస్తారు. బట్టలు బాగా వేసుకొస్తారు, చూడడానికి అందంగా ఉంటారు. అంటే అందం అంటే ఆర్టిఫిషియల్ బ్యూటీని కలుపుకుంటారు. ఈ ఏంటి ఈ మేకప్లో చూడండి. మొన్న మేము ఓకే ఒక ఇంటికి వెళ్ళాము మొన్న. ఓకే, ఓ ఇంటికి వెళ్తే ఆశ్చర్యంగా అనిపించింది. దేవుని బిడ్డలే, ఓకే, ఆశ్చర్యంగా అనిపించింది. ఏమని చూస్తే మోహం కడుకుందాం అని చెప్పేసి, అంటే బాగా టైర్డ్గా వెళ్ళామన్నమాట. మోహం కడుకుద్దాం అని చెప్పేసి వెళ్తే వాష్ బేసిన్లో యూసులు మనం మోహం కడుకునేది అన్నీ ఉంటుంది కదా, అన్ని ఫారిన్ బ్రాండ్సే. ఏం బ్రాండ్స్? ఫారిన్ బ్రాండ్స్ అండి. అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. ఓకే, అది బయటలో ఉందండి. ఎండకి వాష్ బేసిన్ బయటలో ఉంది. ఆశ్చర్యం అనిపించింది నాకు. ఈ ఊర్లో కూడా దొరకని బ్రాండ్లు అక్కడ దొరుకుతుంది. ఆ ఊర్లో ఇంట్లో ఉందన్నమాట. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇలా మొహం కడుక్కుని ఆ తర్వాత ఇంకా బయటలో ఎండకే వాష్ బేసిన్లో పెట్టింది. అలాగంటే ఇంకా లోపల డ్రెస్సింగ్ టేబుల్ ఎలాగుంటుంది? చాలా బాగుంటుంది కదా. ఏమని చూడద్దు, మీ ఇంట్లోనే ఒకరింట్లో చూసాం, సరేనా? సరే, ఎవరికి అనేది కాదు కానీ చూడండి, అలాగా మనం బాగా అలంకరించుకుని మంచి ఉతిన బట్టలో లేదా కొత్త బట్టలో ఏదో ఒకటి వేసుకుని ఎక్కడెక్కడ ఏదేం చేయాలో అన్నీ మనం సరిగ్గా చేసుకుని మనం ఏం చేస్తాం? సంఘంకి వస్తాం. అంటే ఎందుకు ఇంత చెప్పినంటే చూడందుకు బాగుంటాం. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆకారంలో చూడడానికి మన అందరికీ బాగానే కనిపిస్తాం. వచ్చేస్తాం కదా, వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు కూర్చున్న ఈ సంఘంలో మనం కూర్చున్నాం కదా, కూర్చున్న ఈ జనాల్లో, ఈ గుంపులో 4 రకాలు ఉంటారని యేసు ప్రభుకి చెప్తున్నాడు. ఎన్ని రకాలు? 4 రకాలు ఉంటారంట. అదే లూకా 8వ అధ్యాయంలో చెప్పబడింది, 4 రకాలు. దాంట్లో ఒక్క రకం గురించే ఇప్పుడు మన వచనం చూసుకున్నాం. ఏది? వారు వేరు లేనందున. ఏమంట? వారు వేరు లేనందున. ఏం వేరు? ఇక్కడ విత్తనాలు, మీరు దాన్ని చదవండి. లూకా 8 మొత్తం అధ్యాయం మీరు చదివితే యేసు ప్రభువు వారే చెప్పింటారు. ఏమని? విత్తనం అనేది దేవుని వాక్యం అని యేసు ప్రభువు వారే చెప్పింటారు. మీరు చదివితే తెలుస్తుంది. ఇప్పుడు వారు వేరు లేనందున అంటే వీళ్ళందరూ విత్తనాలే కదా. వీళ్ళందరూ విత్తనాలా? కాదు, విత్తనాలు దేవుని వాక్యం. ఇప్పుడు వచ్చి కూర్చున్న వాళ్ళు మొక్క కదా.
ఓకే. ఇక్కడ అన్ని ఒక్కరోజు కూర్చున్నారు. దీంట్లో వారు వేరు లేనందున ఎవరు ఏ గుంపు అని చూస్తే వీళ్ళు ఎవరంటే ముందు ప్రాసెస్ చెప్పాం కదా విత్తనాలకి. విత్తనాలు పొలం పడిన పడింది. విత్తనాలు ఎక్కడ పడింది? పొలమైన పడింది. ఇప్పుడు వచ్చి కూర్చున్నారు కదా, దేవుని రాజ్యంలో పడ్డారు. ఎక్కడ పడ్డారు? అందుకే సంఘంలో కూర్చున్నారు కదా, దేవుని రాజ్యంలో పడ్డారు కాబట్టి సంఘంలో కూర్చున్నారు. ఇప్పుడు సంఘంలో కూర్చుని విత్తనాలు పొలమైన పడింది. విత్తనాలు పొలమైన పడి ఇప్పుడు వాక్యం వస్తుంది. వాక్యం వస్తుందా? వాక్యం వస్తుంది. వాక్యం వింటున్నాం. వాక్యం వింటే లోపల ఏముండాలి? విత్తనం పొలమైన పడింది. వాక్యం జనులకు వస్తుంది. జనులు కూర్చున్నారు. వాక్యం వస్తుంది. వాక్యం లోపల వెళ్తుంది. విత్తనాలు లోపల వెళ్తుంది. వాక్యం లోపల వెళ్తుంది. లోపల వెళ్ళిన తర్వాత వారు వేరు లేనందున ఇప్పుడు అందరి వాక్యం వెళ్తుంది. వెళ్తుందా లేదా? మన సంఘమని కాదు, ఏ సంఘమైనా కానీ, ఎంత పెద్ద గుంపో చిన్న గుంపో ఎవరన్నా కానీ వాక్యం అనేది వెళ్తుంది. వెళ్ళి లోపల వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, బాబోయ్ ఎంత బాగుంది తెలుసా దేవుని వాక్యం, ఈ రోజు నాకు టచ్ అయింది అన్నావా లేదా? ఎన్నిసార్లు అని ఉంటాం. వాక్యంతో పట్టబడినాం మనం కదా, అన్నిసార్లు అన్నాం. మరి వాక్యంతో ఎంతవరకు పట్టబడినాం? ముందు వాక్యం మన లోపల వెళ్ళాలంటే మన శరీరంలో దేని ద్వారా వెళ్తుంది? చెవుల ద్వారా. చెవుల ద్వారా వెళ్తుంది. ఇప్పుడు వాక్యం విన్నాము, చెవుల ద్వారా విన్నాము, వాక్యం లోపల వెళ్ళిపోయింది. చెవుల ద్వారా లోపల వెళ్ళిపోయింది. సరే, విత్తనం ఎక్కడ పడింది? పొలమైన పడింది, కప్పబడింది. పొలం పైన పడింది, లోపలప్పుడు మట్టి కప్పుకుంది. ఇప్పుడు విత్తనం ఏం చేయాలి? ఎలా మొలకెత్తాలి? ఈరోజు వాక్యం మీరే చెప్పేస్తారు. విత్తనం ఇప్పుడు పొలమైన పడింది, మట్టి కప్పుకుంది. ఇప్పుడు విత్తనం ఏం చేయాలి? మొలకెత్తాలి. ఎన్ని వైపు మొలకెత్తాలి? 2 వైపు మొలకెత్తాలి కదా. మీరు చాలా మంచి ఆడియన్స్, కరెక్ట్గా చెప్తున్నారు. 2 వైపు మొలకెత్తాలి. మరి ఎన్ని వైపు మొలకెత్తుంది మన లోపల? ఏ వైపు? పై వైపు. కింద వైపు ఏం పని చేయట్లా. ఎందుకు? ఏం లేదు, తేమ లేదు, ఏమి లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అక్కడ. దాని కింద బాగా స్ట్రాంగ్, లోపల బాగా స్ట్రాంగ్గా చేయాలంటే ఎవరుండాలి? తేమ అనే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండాలి. ఉన్నాడు, గుర్తించలా. పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య నువ్వు దేవుడు ఒప్పుకున్నావు. ఎప్పుడు ఒప్పుకున్నావో ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు రూపంలో ఉన్నాడు. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనం గుర్తించలేదు కాబట్టి ఏమవుతుంది? లోపల ఆ తేమ లేదు. ఇంకోటి ఆ హృదయం ఇంకా దున్నపడలేదు. ఆ హృదయం ఏమవ్వలేదు? ఇంకా దున్నపడలేదు. ఆ హృదయం దున్నబడింటే కొంచెం మెత్తగా ఉంటుంది, కొంచెం లోతుగా వెళ్ళి ఉంటుంది. ఆ లోతులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, అందుకుంటారు. దున్నబడలేదు. ఎవరు దున్నాలి? దున్నిది ఎవరు? విత్తనాలు వేసి ఎవరు పంట పండించుకోవాలని అనుకున్నారో వాళ్ళు దున్నుకోవాలి. వాళ్ళే కదా. ఒకటి వాళ్ళన్నా దున్నుకోవాలి, లేకపోతే దున్నే వాళ్ళన్నా తీసుకొచ్చి దున్నించుకోవాలి. ఈ 2 పనులు జరగకుండా విత్తనాలు మాత్రం నాకు కావాలి. ఎంతవరకు కావాలి? ఇంతవరకే కావాలి. దీని లోపల కన్నా ఇంకా వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ తేమ లేదు, ఒకవేళ వెళ్ళినా అక్కడ దున్నబడలేదు. భూమి ఏమైంది? గట్టిపడిపోయింది. ఏది? హృదయాలు గట్టిపడిపోయింది. ఈ హృదయాలు ఎందుకు గట్టిపడిపోయింది? ఇప్పుడు అసలైన పాయింట్లు. యెహోషాపాతులు అయిపోయినాం. హృదయాలు ఎందుకు గట్టిపడిపోయింది? యెహోషాపాతులు అయిపోయినాం. యెహోషాపాతు చేసిన పని ఏంటి? ఇతర దేవుళ్ళను నాశనం చేయలేదు. తన ఏ దేశంలో బతికడో ఆ దేశంలో ఇతర దేవతలను నాశనం చేయలేదు. ఈరోజు విశ్వాసైన మనం మన దేవుడు అనుకుంటాం, కానీ లోపల ఇంకా ఎన్నో దేవుళ్ళను పట్టుకుని నాశనం చేయలేక. మొదటి తప్పు. రెండో తప్పు, అది మాత్రం కాకుండా ఇంకా ఏం చేయలేదు? యెహోషాపాతులాగా ఆకాశీయతో ఏం చేసుకున్నాం? అన్యులతో ఏం చేస్తున్నాం? సంబంధాలు పెట్టుకుని ఇంకా అలాంటి బతుకుతున్నాం. అన్యులతో సంబంధాలంటే ఏంటి అంటే, అన్యులు చేసే అన్ని పనులు మనం కూడా చేస్తున్నాము, మనం కూడా సంబంధపడుతున్నాము అనేదే అక్కడ యెహోషాపాతు
యెహోషాపాతు ఓడలు బద్దలైన దానికి, అంటే యెహోషాపాతు ఏం అనుకున్నాడో దాని అన్నిటిని బద్దలు చేసిన దేవుడు ఈరోజు మనం ఏమి అనుకున్నా కానీ అవన్నీ బద్దలవుతాయి. ఎందుకంటే ఈరోజు యెహోషాపాతు చేసిన అదే పని మనం కూడా చేస్తున్నాం. విశ్వాసులై యెహోషాపాతు ఎలాగా దేవునికి ఇష్టుడై ఉన్నాడో, యెహోషాపాతు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. అయినా దేవుడు ఏం చేశారు? అతను చేసిన ప్లాన్లు ఏది కూడా అది పనిచేసేట్టుగా చేయాలి, అన్నిటినీ బద్దలుగా చేశాడు. అలాగే ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం? అదే ఇతర దేవతలని, అంటే మన దేవుడు తప్ప ఇంకో దేవుడు ఉండకూడదంటే మన అందరూ ఏం చేస్తామంటే, నేను ఆ దేవుళ్ళని ఎవరిని పెట్టుకోలేదండి, మన దేవుడే. మరి ఆ దేవుడి కన్నా గొప్పగా డబ్బులు లేవా మన జీవితంలో? ఇంకా ఇతరని మాట్లాడితే ఎన్ని మాట్లాడచ్చు? అన్నీ ఉన్నాయి కదా, అన్ని దేవుళ్ళే. ఎప్పుడైతే మన దేవుని కన్నా ఒక్క మెట్టు ఇంకా దేని మీరు ప్రేమిస్తారో అది మన దేవుని కన్నా పైకి వెళ్ళి కూర్చుంటుంది, విగ్రహంగా కూర్చుంటుంది. యెహోషాపాతు చేసిన తప్పుడు మనం చెయ్యొద్దు. ఇప్పుడు ఈరోజు వాక్యంలో నేర్చుకునేది ఏంటి? విశ్వాస బిడ్డలే. యెహోషాపాతు దేవునికి ఇష్టడే, విశ్వాస బిడ్డలే. యెహోషాపాతు అన్ని పనులు చేశాడు, దేవునికి ఇష్టమైన అన్ని పనులు చేశాడు. మరి ఇంకొకటి కూడా చేశాడు. ఏంటి? ఇష్టం లేని పని కూడా ఒకటి చేశాడు. ఇతర దేవతలను తీయలేదు. ఆ ఊరి నుంచి, వాడి దేశం నుంచి వాడి హక్కు ఉన్నా కానీ తీయలేదు. ఇంకోటి ఏం చేశాడు? పక్కనుండే వాడి అన్యులతో స్నేహం చేశాడు. ఆ అన్యులతో స్నేహం చేస్తే అన్యులు చేసే అన్ని తప్పులు మనం కూడా చేస్తాం. అప్పుడు అదే పని చేసిన సొలొమోను ఆశీర్వదించిన దేవుడు, ఓఫీర్ పట్టణముకు పంపించి బంగారం తెప్పించిన దేవుడు, అదే పని చేసిన యెహోషాపాతుకు ఎందుకు ఆశీర్వాదం తగ్గలేదు అనేది ఈరోజు మన ముందు దేవుడు సవాలు చేస్తున్నాడు. దేవుడు, మీరు దేవుని బిడ్డలు అంటున్నారు, నా బిడ్డలే యేసయ్య అంటున్నారు, నా బిడ్డలే నేను లేదని చెప్పట్లేదు. మరి నాకన్నా పైనే మీరు ఇంకా ఏమి దేవతలను పెట్టుకోలేదా మీ జీవితంలో? దాన్ని ఏం చేయాలి? నాశనం చేయాలి. రెండవది, నా బిడ్డగా ఉండి అన్యులతో సంబంధం ఏంటి నీకు అడుగుతున్నాడు దేవుడు. నా బిడ్డలుగా ఉన్నారు, అన్యులతో మీకు సంబంధం ఏంటి? అన్యులు చేసే పనులన్నీ నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, వాళ్ళతో మీకు పని ఏంటి? అర్థమైందా? దానికి దేవుడు మన అందరి దగ్గర నుంచి ఏం ఎదురు చూస్తున్నాడు? సమాధానం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మీరు ఏదైతే వాక్యం వింటున్నారో, ఈరోజు ప్రార్థనలా ఏ టైం అయినా చేయండి. ఈరోజు నైట్ అని కాదు, ఏ టైం అయినా చేయండి. దయచేసి ప్రార్థన చేసి అడగండి, మా విగ్రహములు, మీ పైనుండి అన్ని విగ్రహములను యేసయ్య కొట్టివేయండి. ఈరోజు నేను దానికి సమ్మతిస్తున్నాను. ఇంకపై నా సంబంధాలు, నా స్నేహములు అన్నీ కూడా మీకు ఇష్టంగా ఉంటే మాత్రమే అది జరుగునుగాక. యేసయ్య నామంలో అడుగుతున్నాను చెప్పేసి ప్రార్థన చేయండి. దేవునికే మహిమ కలుగునుగాక.